హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అడ్డదారిలో సంపాదించిన వాడి జీవితంలో కొన్నాళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వాడు వచ్చిన అడ్డదారే కనిపిస్తుంది. కానీ సంపాదించిన సొమ్ము కనిపించదు. కష్టపడేవాడు ఎడారిని కూడా నందనవనం చేస్తాడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్నవాడు ఎప్పటికీ బికారుగానే ఉంటాడు. పర్వతం ఎత్తును చూసి నువ్వు జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. అదే సాహసించి ఒక అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకి చేరుకుంటావు. పోయిన వాటికంటే వచ్చేవి మంచిగా ఉంటాయి. అందుకే దేని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ మనసు పాడు చేసుకోకు. రిలేషన్షిప్ విలువ తెలియని వాళ్ళకి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మీ మనసు విలువ తెలియని వాళ్ళకి మీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసింది. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించినా పర్వాలేదు, కానీ పని మొదలుపెట్టిన తర్వాత 1000 అడ్డంకులు వచ్చినా వెనుతిరిగి చూడకండి. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇవ్వకూడదు, ఎందుకంటే దోచుకుంటారు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇవ్వాలి, ఎందుకంటే అభివృద్ధి చేసి చూపిస్తారు. మౌనానికి రూపం లేకపోయినప్పటికీ అగ్నివలే దహించే శక్తి ఉంటుంది. మాటకి పదును లేకపోయినప్పటికీ మనసుని ముక్కలు చేసే శక్తి ఉంది. అప్పటి కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యులలాగా ఉండేవారు. ఇప్పటి కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలాగా మారిపోయారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు, ఎందుకంటే రేపు నీ మంచాన పడిన రోజున నీ మంచి చెడు చూసేది వాళ్ళే. మరి నీ దగ్గర ధనం లేనప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే ధనవంతుడైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. మనకి కుదిరినప్పుడు కాదు, అవతలి వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారు. మంచి అందంతో పుట్టడం అనేది మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసు కలిగి ఉండటం మీ చేతుల్లోనే ఉంటుంది. నీ కాలు కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకండి. కాళ్ళలో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో. నిజ నిజాలు తెలియకుండా ఎవరిపైనా నిందలు వేయకు. ఒక్కసారి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేస్తారు కొందరు. ఒక మగాడికి మనసు లేకపోతే ఆడదాన్ని ఆటబొమ్మగా చూస్తాడు. అదే మనసున్న మగవాడు ఆడదాన్ని ప్రాణమున్న దేవతలా చూస్తాడు. అనేవాడు అంటూనే ఉంటాడు, పడేవాడు పడుతూనే ఉంటాడు. మధ్యలో ఉన్నవాడే సంబరపడిపోతాడు. బ్రతికి ఉన్నప్పుడు మీరు ఎవరినైతే ఏడిపిస్తారో వాళ్ళు మీరు చనిపోయాక నవ్వుకుంటారు. మీరు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తారో వారు మీరు చనిపోయాక మీకోసం ఏడుస్తారు. పైసలతో పైకి వచ్చినవాడు పైసలు ఉన్న మనిషికి మాత్రమే కనిపిస్తాడు. అదే కష్టపడి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. మన దగ్గర లేని వాటిపైన అత్యాశ, మన దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. నువ్వు ఒకరి విజయాన్ని చూసి అసూయపడితే అది బలహీనంగా మారుతుంది. అదే నువ్వు ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎదుటి వాళ్ళ ముఖం చూసి బాగానే ఉన్నారు అని అంచనాకు రాకు, ఎందుకంటే కొంతమంది గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నప్పటికీ నలుగురిలో నవ్వుతూ నటిస్తూ బ్రతుకుతారు. మంచినీళ్లు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని ఎప్పుడూ అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు త్రాగడానికి పనికిరాదు, అలాగే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. దేనిలో అయినా మనం ఉన్నత స్థాయికి చేరాలంటే మనం చేసే పని మనకు ఇష్టమైనదై ఉండాలి. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ వర్షంలో తడవకుండా నిన్ను చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది నీ గెలుపును తీసుకురాదు, కానీ ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తి నీకు ఇస్తుంది. మీరు మానసికంగా కుంగిపోవడం మొదలెడితే ప్రతి ఒక్కరూ మీ మీద ఆధిపత్యం చూస్తారు. మీరు ప్రశాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. ప్రేమ విలువ తెలియని వారి కోసం కన్నీళ్లు కార్చడం, బంధం విలువ తెలియని వారి కోసం ఎదురు చూడటం నీ అమాయకత్వం. మన కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. మన చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. మనం అతిగా రాజీ పడుతున్నాము అంటే మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నాము అని అర్థం. ధనాన్ని మోయలేనంత సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు, నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు. కష్టమైనప్పటికీ ఎప్పుడూ ధర్మం వైపు నిలబడండి, దేవుడు ఎప్పుడు మీ వైపే నిలబడతాడు. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడాల్సింది కన్నీటిని కాదు, కారణాలను. మీరు ఎవరు ఏమీ ఆశించకండి, అది మీ ఆనందాన్ని మీకు దూరం చేస్తుంది. మీకు విడిపోవాలన్న భయం, విడిపోవాలన్న ఆలోచన మీకు లేనప్పుడు ఎన్నిసార్లు గొడవ పడినా పర్వాలేదు.
బాధ్యతలు అనేవి బరువుగా మారినప్పుడు బంధాలనేవి బరువుగా మారుతాయి. అవసరం ఉంటే కాళ్ళు, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకునేవాడికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒక వ్యక్తి విలువ మాటల్ని బట్టి కాదు, అతని చేతల్ని బట్టి చూడాలి. మండిన కొవ్వొత్తి నీది ఎలా అయితే కాదో అదేవిధంగా గడిచిన ఏ నిమిషమూ నీది కాదు. నీకొచ్చే అనవసరమైన ఆలోచనలు ఆదిలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. అసూయపడేవాడితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడేవాడితో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం. మోస్తున్నాడు కదా అని మోయలేని బరువులు వేయకండి. తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడకండి. ఇష్టం లేదని నీతో ఎవరూ చెప్పరు. వారి ప్రవర్తన బట్టి నువ్వే వారిని అర్థం చేసుకోవాలి. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకండి. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది సాధిస్తారని మర్చిపోకండి. నీవు మూర్ఖుడికి ఎంత తక్కువగా స్పందిస్తే నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆస్తి లేకపోవడం పేదరికం కాదు, మీలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన పేదరికం. ఇప్పటి రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. మోసం చేసే మనుషుల కంటే మాంసం తినే మృగాలు మిన్న. మృగం ఒక్కసారే చంపుతుంది. మోసం చేసేవాడు ప్రతిరోజు వారికి అవసరమైనప్పుడల్లా చంపుతూనే ఉంటాడు. వాల్యుబుల్ మాటల వెనుక బరువైన బాధలు, బాధ్యతలు దాగి ఉంటాయి. అలాగే వాల్యుబుల్ మాటలకి, వాల్యుబుల్ మనుషులకు వాల్యూ ఇస్తేనే మీకు వాల్యూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు, స్త్రీల వెంటే పడేవాడు వేగంగా చెడిపోతాడు. ఒక బంధం ఉన్నప్పుడే దాని వాల్యూ తెలుసుకోవాలి. దాన్ని ఒక్కసారి చేజార్చుకున్నాక ఆ బంధం వాల్యూ తెలిసినా దానికి ఉపయోగం ఉండదు. ఒక ఆడది 10 మందిలో పనిచేయడానికి వెళ్ళింది అంటే తన బలహీనపడింది అని కాదు. తన కుటుంబం కోసం తోడ్పాటును అందించడానికి ఆమెను హేళన చేయకుండా ఒక తల్లిగా, చెల్లిగా భావించండి. మీరు నడిచే మార్గంలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోతే మీరు ఎప్పటికీ గమ్యాన్ని చేరలేరు. ఒక వ్యక్తి దగ్గర ఏమీ లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది, అన్నీ ఉన్నప్పుడు ఆశలు వెంటాడుతాయి. ఇప్పటి సమాజానికి పైకి బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్వాలేదు. నమ్మకం ఉంటే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. నమ్మకం లేకుంటే వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది. నీ వెనుక జనం ఉన్నారని ఎగసిపడకు. వెన్నుపోటు పొడిచేవాడు వెనుక నుండి వస్తాడని గ్రహించు. ఈ సొసైటీలో చాలామంది పెద్దోళ్ళ పరువును 10 మందిలో దాస్తున్నారు. పేదోడి పరువును 10 మందిలో తీసేస్తున్నారు. రోజు ఏదో ఒకటి సాధించాలి అనే తపన పడితే సరిపోదు. దానికోసం నీ ప్రయత్నం నువ్వు చేయాలి. మీ గమ్యం ఒకటే ప్రయాణం మొదలు అయ్యాక మళ్ళీ వెనుతిరిగి చూడకండి. ఆగిపోవాలి అనిపిస్తుంది. దేని విలువైనా కొనేటప్పుడు తెలుసుకుంటాం, కానీ మనిషి విలువ మాత్రం కోల్పోయిన తర్వాత తెలుసుకుంటాం. ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులయ్యేవారు ఆ రోజుల్లో. ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు ఈ రోజుల్లో. నీకు లేని వాటి కోసం విచారించకుండా నీకు ఉన్నవారితో సంతోషిస్తేనే నువ్వు ఎప్పటికీ ఆనందంగానే ఉంటావు. ఎవరైతే వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడతారో ఆ వ్యక్తిని జయించడం చాలా కష్టం. నీ యొక్క మరో ప్రయత్నం కోసం విజయం ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే ప్రయత్నం ఆపకు. మీ సత్తా ఏమిటో నువ్వు నిరూపించుకునేంత వరకు ఇంట్లో వారికే కాదు, ఈ సొసైటీకి కూడా లోకువే. గుణంలో నీకన్నా ఎక్కువ ఉన్నవారితోనూ, ధనం నీకంటే తక్కువ ఉన్నవారితో పోల్చుకోవాలి. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు. ప్రతిదానికి 2 కోణాలుంటాయి. ఏదైనా మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నిన్ను అడగకుండానే మీరిచ్చే సలహా అన్నింటికన్నా అతి చులకనైనది. టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు, టైం కుదుర్చుకుని కుటుంబంతో గడపండి. లోపాలు అందరిలోనూ ఉంటాయి, కానీ అవి కనిపించేవి మాత్రం ఎదుటివారిలోనే. నువ్వు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే నీ శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. మీరు చేసే చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది. మీరు చేసే వాదన మీ అజ్ఞానాన్ని సూచిస్తుంది. 10 మందితో పోల్చుకుని బాధపడకు. నీలోని లోపాలను సవరించుకుని బాగుపడు. కాలం చేసిన గాయాల కంటే కావాలనుకున్న వాళ్ళు చేసే గాయాలకు బాధ ఎక్కువగా ఉంటుంది. పైసల్ని పొదుపుగా వాడుకోవడం తెలియకపోతే నెలకు 10 లక్షలు సంపాదించినా దండగే. చెప్పిన మాట వింటే ఎవడూ చెడిపోడు, చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతాడు. సహనం గల వ్యక్తికి ఒక్కసారి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. మనిషి పుట్టాకే సాంప్రదాయం పుట్టింది, కానీ సాంప్రదాయం పుట్టాక మనిషి పుట్టలేదు. నీకు తగలని వాళ్ళతో జతపడాలి అని ప్రయత్నించడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. నీకొచ్చే అర్థం లేని కోపం అనేక అనర్థాలకు దారితీస్తుంది. ప్రశ్నించేవాడు లేకపోతే ప్రతివాడు నిన్ను శాసించేవాడవుతాడు.
వయసుకు తగ్గట్టు మీ ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే మీకు సొసైటీలో గౌరవం ఉంటుంది.